కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రూఫ్ సహా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలకి తెలియాలని బండి సంజయ్ గారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎం గా ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు. దాని గురించి మా బండి సంజయ్ గారు మాట్లాడినారు. అది వాస్తవమా లేదా, అది బీఆర్ఎస్ పెద్ద నాయకులు బయట పెట్టాలి. అదే విధంగా మా బండి సంజయ్ గారు ఏమంటున్నారు, అసలు ఎవరు అయ్యా సొమ్ములాగా మీరు ఒక ఫెయిల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి దాంట్లో మొత్తం అవినీతికి మొత్తం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు, మొత్తం కరప్షన్ చేసినారు. ఒకవేళ మా బండి సంజయ్ గారు తప్పు మాట్లాడినంటే మీరొక కేంద్ర గవర్నమెంట్ కి ఒక లేఖ రాయండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒకవేళ అవినీతి జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేపియండి అని బీఆర్ఎస్ నాయకులకి నేను అడుగుతున్నా. ఒక లేఖ రాయండి. మీ కేసీఆర్ గారు అంతా అమాయకుడా, సుద్దబూసా మీ కేసీఆర్ గారు? కాళేశ్వరం కాకుండా తెలంగాణలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో మీ ఎంత మీరు వాటా తిన్నారు అది తెలంగాణ ప్రజల ముందు మా బండి సంజయ్ గారు అదే విధంగా మా కేంద్ర మంత్రులు గారు కూడా చెప్తారు. ప్రతిసారి ప్రధానమంత్రి మోదీ గారు గాని, అమిత్ షా గారు గాని, జేపీ నడ్డా గారు గాని తెలంగాణలో ఎక్కడైనా రైలులు కానీ పొలిటికల్ మీటింగ్లు కానీ ఎక్కడైనా వాళ్ళు పెట్టుకుంటే ఒకటే సబ్జెక్ట్ పైన వాళ్ళు ఫోకస్ చేసినారు, తెలంగాణలో జరుగుతున్న అవినీతి పైన. కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పు ప్రాజెక్ట్, ఒక ఏటీఎం గా కేసీఆర్ ఫ్యామిలీ వాడుకున్న దానిపైననే అందరూ మా నాయకులు మాట్లాడినారు. ఒకవేళ అన్ని బీజేపీ నాయకులు తప్పుగా మాట్లాడినారు, అది మీరు ప్రూవ్ చేయాలంటే కేంద్రంకి ఒక లేఖ రాయండి. మీలో దమ్ముంటే బండి సంజయ్ గారు కానీ వేరే నాయకులు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేపియండి అని ఒక లేఖ రాయండి. మీలో దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులకి చెప్తున్నా, మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజం. అది తప్పు ఉంటే మీరు ప్రూవ్ చేయండి.